దీనికన్నా ఖుషి సినిమా చాలా బాగుంది. ఐరన్ దించాడు రాడ్ సినిమా అన్న. మిడిల్ క్లాస్ లైఫ్ స్టోరీలో రొటీన్ అన్న. నాని సినిమా ఆల్రెడీ చూసాం కదా, గలీజ్ సినిమా అని కాదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఆయన ఫ్యాన్స్ పోతే ఒకసారి ఎంజాయ్ చేసే సినిమా లాగా ఉంది. కానీ ఓవరాల్ గా అయితే ఒక డిసప్పాయింటెడ్ సినిమానే బ్రో. రొటీన్ స్టోరీ ఏమీ లేదు, అదే రొటీన్ స్టోరీ. ఆ ఫ్యామిలీ ఆయన ఏం లేదు. కాన్సెప్ట్ ఏంటి, హీరోయిన్ వస్తుంది, ఆయన మీద మిడిల్ క్లాస్ కష్టాలు ఏంటని చెప్పేసి బుక్ రాసుకుంటుంది అనమాట. సో కట్ చేస్తే ఆయన నా మీద బుక్ రాస్తావని చెప్పేసి నేను పెద్ద కోటీశ్వరుని అయిపోతానని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఆమె ఆ సీఈఓ అనమాట ఆ బిల్డింగ్కి. ఓవరాల్గా చూస్తే ఒక ఏదో అప్పుడప్పుడు కొంచెం ఇంటర్వ్యూ షాట్ ఒకటే బ్రో నవ్వు వచ్చింది, మిగతా అంతా రొటీన్ స్టోరీ, డిసప్పాయింటెడ్ సినిమా. విజయ్ దేవరకొండ అన్న సినిమాలు ఆడాలి అంటే కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకొని స్టోరీ మీద ఫోకస్ పెట్టమని చెప్పండి. లైగరు మళ్ళీ ఖుషి, దీనికన్నా ఖుషి 100 రెట్లు మేలు. లైగర్ కూడా మేలు, ఎందుకంటారా లైగర్లో అన్న కనీసం ఆయన ఫైట్లు గీట్లు చాలా కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. ఇదేం లేదు, జస్ట్ ఒక టక్ చేసుకుంటాడు, సినిమా మొత్తం నడిపించేశాడు. ఏం లేదన్న, డిసప్పాయింటెడ్ సినిమా పక్క. ఇదైతే ఫ్లాపే. 3 రోజులు రాడు దించాడు. 90 mm రాడు. ఓవరాల్గా ఎన్ని ఇస్తారు రేటింగ్? అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5 2 కూడా వేస్ట్ అన్న. అంతైతే ఏం లేదన్న సినిమాలో. అంతే, థ్యాంక్ యూ.